హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం. మరి ఆ కేక్ని హెల్తీగా స్పాంజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ రాగి కేక్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం మందంగా ఉండే పాత్రలో ఇలా రింగ్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం ముందుగానే ఎగ్ వైట్ సపరేట్గా, ఎల్లోని సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎగ్ వైట్ అలాగే తురుముకున్న 1/2 కప్పు వరకు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు 1 కప్పు వరకు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇలా నురుగు వచ్చే వరకు 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో ఎగ్ ఎల్లోని అలాగే మెల్ట్ చేసుకున్న బటర్ని వేసుకొని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బీట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎగ్ వైట్ని దీంట్లో వేసుకొని 2 మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మనం ఈ బ్యాటర్కి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మందంగా ఉండే పాత్రలో కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం అయిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా తరిగిన జీడిపప్పు అలానే పంప్కిన్ సీడ్స్ ఉంటే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న బాండీలో ఈ బాండీ పెట్టుకొని 40 నుంచి 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా 40 మినిట్స్ వరకు టైం పట్టింది. ఇలా 40 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కేక్ని డిమౌల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కేక్. మరి ఈ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ హెల్దీ కేక్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.